కాకినాడ జిల్లా ప్రతిపాడు మినర్వాలో ఘనంగా బుధవారం మినర్వా ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లాయర్ బెహరా ప్రసన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన మహిళా శక్తికి, వారి పోరాటాలకు, విజయాలకు స్త్రీలు కుటుంబానికి, సమాజానికి వెన్నెముక వంటి వారు. అమ్మ, భార్య, సోదరిగా ఎన్నో రూపాల్లో ప్రేమని, త్యాగాన్ని పంచుతున్న మహిళలందరికీ వందనాలు. మహిళల సాధికారత, సమానత్వం కోసం మనం కట్టుబడిందాం. మరియు తాను చదువుకున్న స్కూల్కి మహిళా దినోత్సవం రోజు ముఖ్య అతిథిగా విచ్చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థుల తల్లులకు మ్యూజికల్ చైర్స్, క్యాట్ వాక్, లక్కీ డిప్ వంటి పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. మినర్వా చైర్మన్ ముత్యాల మురళీకృష్ణ మాట్లాడుతూ 40 వసంతాల మినర్వా విద్యతో పాటు అన్ని రంగాల్లో ప్రాముఖ్యత ఉంటుందని తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులు విద్యార్థులచే ఏర్పాటు చేసిన వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ సందర్శించి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్కూల్ ప్రిన్సిపల్ శ్రీహరి, వైస్ ప్రిన్సిపల్ మట్టపతి శ్రీ లక్ష్మణ్ కుమార్, డిగ్రీ ప్రిన్సిపల్ హరిబాబు, డీన్ మరియు జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆనంద్ జోష్ కుమార్, రాజీవ్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ యాన్యువల్ డేస్ కూడా ప్లాన్ చేస్తున్నాం. యాన్యువల్ డేస్, అలాగే చిన్నపిల్లలకి గ్రాడ్యుయేషన్ డేస్. సో పిల్లలందరూ కూడా ఇప్పుడు మీలో చాలామంది పేరెంట్స్ వచ్చారు, మాట్లాడడానికి ధైర్యం సరిపోలేదు. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పిల్లలందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతారు. మేము వేరే బ్రాంచెస్లో కూడా నర్సరీ దగ్గర నుంచి 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ ప్రతి స్టూడెంట్ స్టేజ్ మీదకి ఎక్కి ధైర్యంగా మాట్లాడతారు. అది మీరు తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా సరే అలాంటి స్కిల్స్ వీళ్ళందరికీ కూడా మినర్వాలు ఇవన్నీ ఎప్పటి నుంచి ఉన్నాయి. బట్ స్టిల్ ఇవన్నీ కూడా మేము ఎక్కువగా చేస్తున్నామండి. వన్స్ అగైన్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఈరోజు మీరు చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్, ఈవెన్ మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ ఇవన్నీ కూడా లేడీస్ చేత రన్ చేయబడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటలీ ప్రైమ్ మినిస్టర్ లేడీ, ఇండియాలో కూడా మనం చాలామంది లేడీ చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు. అలాగే ఇప్పుడు మా ఇన్స్టిట్యూషన్లో కూడా ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్లోనూ ఉమెన్ ప్రిన్సిపాల్స్, కొన్ని బ్రాంచెస్లో అయితే జెంట్స్ స్టాఫే లేరు. ఫర్ ఎగ్జాంపుల్ అనకాపల్లి కంప్లీట్ స్టాఫ్ ఓన్లీ ఉమెన్. సో ఇన్స్టిట్యూట్స్ నడిపించాలైనా, అలాగే మా సాఫ్ట్వేర్ ఆఫీస్ ఉందండి ఆ బిల్డింగ్లో, అడ్మిన్ బిల్డింగ్లో, అక్కడ కూడా వీఆర్ హ్యావింగ్ ఆల్ గర్ల్స్. దే ఆర్ ఆల్ డూయింగ్ వండర్స్. వీఆర్ డూయింగ్ ఇంటర్నేషనల్ బిజినెస్. సో ఉమెన్స్ మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. పిల్లల్ని ఎంకరేజ్ చేశారు. చాలా ఫుడ్ ఐటమ్స్ కూడా మీరు చాలా కష్టపడి ప్రిపేర్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీరు కూడా ఏ ప్రోగ్రామ్ జరిగినా స్కూల్లో ముఖ్యంగా మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మీరు వస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అట్లా మోర్ అండ్ మోర్ ప్రోగ్రామ్స్కి మీరు వచ్చి మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. మీ పిల్లలతో పాటు వేరే పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేస్తే చాలా డెవలప్మెంట్ ఉంటుంది. ముఖ్యంగా బాయ్స్ ఆ గర్ల్స్ అన్నది కాకుండా మనం మంచి ఎడ్యుకేషన్, మంచి స్కిల్స్, మంచి వాల్యూస్ అందించడానికి మినర్వా కట్టుబడి ఉంది. మీరందరూ వచ్చినందుకు ఇంకొకసారి థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. Hi all of you. I'm so thankful to Minerva department to give this opportunity. And saying about the housewife అంటే చెప్పారు ప్రతి ప్రొఫెషన్లో మనం లీడ్ చేయాలి, అన్ని రంగాల్లో మనం ముందుకు రావాలని. హౌస్ వైఫ్ అనేది ఐ డిడ్ంట్ థింక్ సో ఇట్స్ ఎన్ ప్రొఫెషన్, బట్ ఇట్స్ వెరీ రెస్పాన్సిబుల్ థింగ్ టు డూ. అన్పేయబుల్ జాబ్ ఫర్ లైఫ్ టైం. ఐ థింక్ నేను చెప్పేది మీకు అర్థం అవ్వట్లేదో
ఫ్యామిలీ నీడ్స్ అండ్ హ్యాపీ మదర్. ఒక సంతోషమైన కుటుంబానికి పునాదిగా ఒక సంతోషమైన మదర్, మంచి తల్లి, మంచి భార్య, మంచి కోడలు, మంచి కూతురుగా మనం నిలబడాలి. మనం హ్యాపీగా ఉండాలంటే మనకంటూ మనం కొంచెం టైం తీసుకోవాలి. స్మాల్ అడ్వైస్ ఫ్రమ్ మీ. నేను అంత ప్రొఫెషనల్గా మాట్లాడకపోవచ్చు, బట్ స్మాల్ అడ్వైస్ ఫ్రమ్ మీ. మనం ఫస్ట్ హ్యాపీగా ఉండి మన గురించి మనం టేక్ కేర్ తీసుకుని మనం రిలాక్సింగ్గా ఉంటే మన పిల్లల్ని, మన హస్బెండ్ని, మన అత్త మామల్ని, అమ్మ నాన్నని అందరినీ సంతోషంగా చూడొచ్చు అనేది నా ఒపీనియన్. ఫస్ట్ థింగ్, మనం మన గురించి మనం కేర్ చూసుకోవాలి. మన పిల్లల్ని, మన భర్తని, మన అత్త మామల్ని మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ వరకు చూసుకోవడానికి